సార్ ఏంటి సార్ సడన్గా మీరు కాల్ చేస్తే నేనే వచ్చేవాడినిగా. ఇటువైపు చిన్న పని మీద వచ్చాం. ఏ రాకూడదా? అలాంటిదేం లేదు సార్, కూర్చోండి. వైఫ్ నిద్రపోతుంది, లేపుతా ఉండండి. పర్లేదు పవి. వద్దొద్దు, లెట్ us sleep. రాఘవ్ ఆగు. ఏ స్కూబీ షో. కుక్కు ఉందని చెప్పొచ్చు కదా. సారీ, కాస్తంటే నా పని అయిపోయి ఉండేది. సార్ కాఫీ లేదంటే వద్దు, అదేం వద్దు. ఒక చిన్న వర్క్ ఉంది. రండి రాజ్ కుమార్, త్వరగా వచ్చేద్దాం. 2 minutes. మీ వైఫ్కి ఏమైందండి? పెళ్ళైన కొన్ని రోజుల్లోనే ఒక పెద్ద యాక్సిడెంట్. తనకి తలకి దెబ్బ తగిలింది కాబట్టి బ్రెయిన్ నర్వ్స్ కొంచెం డ్యామేజ్ అని. బ్రతకడమే కష్టం అని చెప్పారు, కానీ ఎలాగో పోరాడి కాపాడుకున్నాం. తలకి దెబ్బ తగిలినందువల్ల నడవడం కష్టమైంది, మెంటలీ కొంచెం డిస్టర్బ్ అయింది. పవి లేమా? డేవిడ్ చెప్పు. సార్ నేను స్పాట్లో ఉన్నాను. ఓకే, అక్కడ వెయిట్ చేయి. ఎలాగండి అన్నీ మీరే చూసుకుంటున్నారు? మీ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే ఛాన్సే లేదు. తను నా వైఫ్. మా ఇద్దరికి ఒక బిడ్డుంటే ఎలా చూసుకునే వాళ్ళమో తను అలాగే చూసుకుంటున్నాను. ఎవరినైనా పనిలో పెట్టుకుని ఉండొచ్చుగా. పెట్టాను, కానీ సెట్ అవ్వలేదు. నాకంటే బాగా తనని ఎవరు చూసుకోలేరు అనిపిస్తుంది. నాకు ఇలా ఏదైనా జరుగుంటే నాకంటే తను బాగా చూసుకునేదే. సారీ అండి, 2 minutesలో వచ్చేస్తా. వెళ్దామా? వాళ్ళు వెళ్ళారు సార్. కన్ఫర్మా? ఎస్ సార్. జీవికే మాల్ 10 o'clock షో అంతా విజయనగర్ వైపే. సార్ సినిమా పక్కా మాస్. తట్టుకోలేకపోతున్నాను. ఫోటోలోనే ఇలా ఉందంటే ఇక వీడియో పిలుపులో విందు భోజనమే. జాగెందుకు రా త్వరగా. ముందు నువ్వా లేక నేనా? నేనా? ఇప్పుడు చూడు. ఇదిగో చూడు, నీకు నచ్చిందో చెప్పు. రే ఎవరా మీరు? ఎప్పుడురా లోపలికి వచ్చారు? ఎక్స్పైర్ అయిన బాడీ వేషాలు వేస్తోందిరా. చచ్చిన బలిరా ఇది. అవునరా, చూసావుగా.